ఓమస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, లోకంలో అందరూ కూడా మేము ఆరోగ్యంగా ఉండాలి అని భావిస్తూ ఉంటారు. కానీ ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్యుణ్ణి ఉపాసన చేయడం మనమంతా కూడా మర్చిపోయాం. చాలామంది ఏదో సంధ్యావందనం చేయడము, అర్ఘ్యప్రదానం చేయడం అంటే అదేదో బ్రాహ్మణులు చేసేదే అని మనం మనస్సులో ఒక ఆలోచన పెట్టుకున్నాం. కానీ అది పొరపాటు. ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్యోపాసన చెయ్యాలి. మరి ఆ సూర్యోపాసన సులువుగా మనమంతా చేసుకునేటువంటి ఒక అందమైనటువంటి క్రమం మనకి ఉంది. దాన్ని మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలని దానికి ఒక చిన్న ఫార్ములా లాగా మనం చూడగలిగితే డిఎన్ఏ, ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకోగలిగితే అందులో ఉండే రహస్యం మనకు తెలుస్తుంది. చాలామంది మీరేంటండి ఇంత బలహీనంగా ఉన్నారు అంటే ఏదో మా డిఎన్ఏలో ఉందండి అని అంటూ ఉంటారు. కానీ మన డిఎన్ఏని మార్చుకోగలిగిన శక్తి మరొక డిఎన్ఏకి ఉంది. అదే స్పిరిచువల్ డిఎన్ఏ. అది డిఎన్ఏ అంటే సూర్యుడి నుండి మనకి 3 రకాల శక్తులు మనం పొందగలుగుతాం. మొట్టమొదటిది డి విటమిన్. ప్రతి మనిషికి కూడా సైంటిఫిక్గా డాక్టర్స్ అంతా కూడా తెలియజేస్తూ ఉంటారు, మనిషికి ఏ విటమిన్ పని చెయ్యాలన్నా డి విటమిన్ పరిపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే ఏ విటమిన్ అయినా పనిచేస్తుందంట. డి విటమిన్ ఎప్పుడైతే మనకి లోపించిందో ఎన్ని విటమిన్స్ ఉన్నా ఏవి పని చెయ్యవు. మరి ఆ డి విటమిన్ ఎవరి ద్వారా వస్తుంది అంటే సూర్యుని ద్వారా వస్తుంది. కనుక మొట్టమొదట డి విటమిన్ని ఇచ్చేవాడు. ఇక రెండవది మనం చూస్తే మనకి ధీశక్తి అంటే బుద్ధిశక్తిని ప్రసాదించేవాడు సూర్యుడు. అలానే ఏ దేవతలు మనకి అనుగ్రహాన్ని ఇవ్వాలన్నా, దేవతలందరి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప మన మీద వర్షించాలన్నా సూర్యుని యొక్క అనుగ్రహం ఉండాలి. కనుక డి విటమిన్ని, ధీశక్తిని, దేవతల అనుగ్రహాన్ని, ఈ మూడింటిని అనుగ్రహించేవాడు సూర్యుడు. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యుడు. ఇక లాజికల్గా మనం ఒకటి చూసుకుంటే డి విటమిన్ పనిచేస్తేనే మనకి ఏ విటమిన్ అయినా ఎలా అయితే పనిచేస్తుందో, అలానే సూర్యుణ్ణి మనం ఉపాసన చేస్తేనే ఏ దేవత అయినా మనని అనుగ్రహిస్తుంది. కనుక ఈ 3 డీస్ని ఇచ్చేటువంటి ఆ సూర్యునికి మనం డిఎన్ఏ ఈ మూడింటిని సమర్పించాలి. ఆ డిఎన్ఏ అంటే మొదటిది ధ్యానం, ఎన్ అంటే నమస్కారం, ఏ అంటే అర్ఘ్యం. కనుక ఆ సూర్యుణ్ణి ధ్యానం చేస్తూ నమస్కరిస్తూ అర్ఘ్యప్రదానాన్ని చేస్తే ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా సరే అది మొత్తం కూడా ఒక అగ్నిహోత్రంలో పడినటువంటి దూది ఎలా అయితే భస్మమైపోతుందో అంత అద్భుతంగా ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్తమైనటువంటి వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. కనుక సూర్యనారాయణుణ్ణి మనం మర్చిపోయి ఏ దేవతని ఉపాసించినా ఏ దేవత కూడా అనుగ్రహించదు. మరొక రహస్యం ఏంటంటే ఎవరు ఏ దేవతని ఉపాసన చేసినా వారిని సూర్యునిలో మనం ఉపాసన చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది. కనుక సూర్యుని లోపల మనకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, సూర్యుని లోపల వెంకటేశ్వర స్వామిని మనం ధ్యానం చేయాలి. నరసింహస్వామి అంటే ఇష్టం, సూర్యునిలో నరసింహస్వామిని ఉపాసన చెయ్యాలి. అంతెందుకండి, ఇప్పుడు పరమాత్మనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రాముడిగా కృష్ణుడిగా వచ్చినప్పుడు తాను కూడా సూర్యోపాసన చేశాడు. కనుక మనమంతా కూడా ఆ సూర్యుణ్ణి ఉపాసన చెయ్యాలి. మరి ఎలా చెయ్యాలి? మొట్టమొదటిది ధ్యాన మంత్రం ఒకటి ఉంది. ఆ ధ్యాన మంత్రాన్ని మేము చెప్తాం ఇప్పుడు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారి హిరణ్మయవపు ధృత శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం. ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ సూర్యుణ్ణి మనం ధ్యానం చేయాలి. అంటే సూర్యుడు అంటే కేవలం బయట ప్రకాశించేటువంటి ఒక అగ్నిగోళంలాగా ప్రకాశించేవాడు మాత్రమే కాదు, మన లోపల కూడా ప్రకాశించేటువంటి తత్వం మనకి ఉపనిషత్తు తెలియజేస్తుంది. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే సయేకః అంటూ సూర్యుని లోపల ఉండేటువంటి శక్తి
నీ లోపల ఉండేటువంటి శక్తి రెండు ఒకటే అని తెలియజేస్తుంది. సూర్యుడు దాన్ని గుర్తించాడు కనుక అలా ప్రకాశిస్తున్నాడు. మనం కూడా మన లోపల ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి ఆ నారాయణ తత్వం, ఒక పరంజ్యోతి, ఆ సూర్యనారాయణ తత్వం మనలోనే ప్రకాశిస్తుంది అని మనం భావిస్తే మనం కూడా సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంటాం. కనుక అలా బయట వెలిగేటువంటి ఆ సూర్యుడు నా లోపల అంతర్యామిగా కూడా ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యుని లోపల ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు బంగారు వర్ణంతో చిరుమందహాసం చేస్తూ విశాలమైనటువంటి పుండరీక నయనములు, తామర పుష్పము ఎంత వికసించి ఉంటుందో అంత వికాసంతోని తన యొక్క నేత్రములున్నాయి అంటూ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. ఇది ధ్యాన మంత్రం మొట్టమొదటిది డి. ఇక ఎన్ అంటే నమస్కారం. ఆ సూర్యునికి నమస్కార ప్రియో భాను అని అంటారు. నమస్కారం అంటే చాలా ఇష్టమట. మన భారతీయ సంస్కృతిలో ఎవరి దగ్గరికి మనం వెళ్ళినా నమస్కారం చేస్తూ ఉంటాం. చాలామంది నమస్కారం చేస్తారు ఇలా ఇలా ఏదో దిగులుగా చేసినట్టు. అలా కాకుండా ఉత్సాహంగా మనం చెయ్యాలి. ఇలా నమస్కారం చేస్తే ప్రత్యేకించి ముద్రాశాస్త్రం అని ఒకటి ఉంటుంది. అందులో చాలా విశిష్టమైనటువంటి ముద్ర హృదయం దగ్గర ఇలా మనం చెయ్యగలిగితే అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని అని అంటారు. ఇది దేవతల యొక్క అనుగ్రహాన్ని శీఘ్రంగా మనం పొందే విధంగా ఈ ముద్ర చేస్తుందంట. కనుక నమస్కారాన్ని పెట్టి ఒక మంత్రాన్ని మనం చదవాలి. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఈ మంత్రంతోని నమస్కరించాలి. రహస్యం ఏంటంటే గాయత్రి మంత్రంలో ఎటువంటి అర్థమైతే మనకి తెలుపబడిందో అదే అర్థాన్ని ఇందులో మనకి మహర్షులు తెలియజేశారు. మరి గాయత్రి మంత్రాన్ని అందరూ చేసే అర్హత ఉండదు కనుక ఈ యొక్క శ్లోకంలో ఈ మంత్రంలో నిక్షిప్తం చేశారు. దీంతోని మనం ఆ సూర్యనారాయణుని నమస్కారం చేసుకోవాలి. ఇక మూడవది డి అయిపోయింది, ధ్యానం అయిపోయింది, ఎన్ నమస్కారం అయిపోయింది. మూడవది ఏ అర్ఘ్యం. ఇది చాలా ప్రధానం. స్వామికి అర్ఘ్య ప్రదానాన్ని ఇచ్చేటప్పుడు ఒక రాగి చెంబులో తీర్థాన్ని తీసుకొని ఇలా దోసిళ్లలోకి తీసుకొని ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే అనుకంపయ మాం భక్త్యా గృహానార్ఘ్యం ప్రసీద ఓం అని చెప్పుకుంటూ ఇలా వదలాలి. నిల్చొని వదలాలి. ఇలా 3 సార్లు అర్ఘ్య ప్రదానాన్ని వదిలితే ఇలా నమస్కారం చేసుకోవడము, ధ్యానం చేయడము, అర్ఘ్య ప్రదానం చేయడం. డి ధ్యానము, ఎన్ నమస్కారం, ఏ అర్ఘ్యం. ఈ డిఎన్ఏని మనం ఫాలో అయితే మనలో డిఎన్ఏ సక్రమంగా లేకపోయినా, ఎన్ని లోపాలున్నా, ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా, ఎన్ని రకాల వ్యాధులున్నా అన్నీ కూడా తొలగిపోతాయి. సూర్యనారాయణుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో సూర్యుడు ఎలా అయితే ఒక్క క్షణం కూడా ఒక చోట ఉండకుండా నిరంతరం ఉత్సాహంతో అలుపు లేకుండా సంచరిస్తూ లోకానికి ప్రకాశాన్ని ఇస్తున్నాడో మనం కూడా మన రంగాలలో ఎంతో ఉత్సాహంగా జ్ఞానంతోని, ప్రేమతోని, విశిష్టమైనటువంటి వివేకంతోని మనం ప్రకాశిస్తూ మనం కూడా లోకంలో అలా సంచరిస్తాము. మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాము. కనుక మనమంతా కూడా ఆ సూర్యనారాయణ ఉపాసన చేద్దాం. మీరంతా కూడా తప్పకుండా ఇది చూసిన వెంటనే ప్రారంభం చేయండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతోని, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని అంటారు. కనుక పరిపూర్ణమైనటువంటి శరీరంతోని, విశిష్టమైనటువంటి మనస్సుతోని, కనుక ఆరోగ్యం అంటే కేవలం బయట ఉండేది కాదు, ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందరూ పొందండి. జై శ్రీమన్నారాయణ.